రైనీ సీజన్లో కానీ ఏ టైంలో కానీ ఎప్పుడైనా సరే అండి మనము టమాటా చారు కనుక చేసుకొని తిన్నట్టయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. మరి ఈ రసం ఎలా చేయాలో మనం ఒకసారి చూద్దాము. చేసి పెట్టుకున్న టమాటాలు ఇప్పుడు మనం టమాటాలన్నీ కుక్కర్లోకి వేసుకోవాలండి. టమాటా చారు చిక్కగా కావాలంటే టమాటాలు కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసి పెట్టుకుందాము. తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4-5 విజిల్స్ రానిస్తే టమాటాలు మెత్తగా బాగా ఉడికిపోతాయి. ఉడికించి పెట్టుకున్న టమాటాలను కాస్త చల్లారిన తర్వాత రసం తీసుకోవాలి. కాస్త చల్లారినాక మనం ఇలా టమాటాల నుంచి పైన తొక్కలన్నీ తీసేసుకోవాలండి. ఇలా మొత్తం తొక్కలు తీసేసుకోవాలి. ఆ తర్వాత మనము రసం అంతా ఇలా పిండేసుకున్న తర్వాత టమాటాలను ఇలా పిండేసుకున్న తర్వాత ఒక పాత్ర తీసుకొని అందులోకి మొత్తం ఫిల్టర్ చేసి టమాటాలను ఇలా రసాన్ని తీసి పెట్టుకోవాలి. ఇలా అంతా బౌల్లోకి తీసి పెట్టుకున్న తర్వాత ఆ తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, కచ్చా పచ్చడి దంచి పెట్టుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పసుపు, సాల్ట్ తగినంత. ఇప్పుడు ఆనియన్ కాస్త కలర్ మారిన తర్వాత మనం తీసి పెట్టుకున్న టమాటా రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం, ఉప్పు రుచికి సరిపడా ఒకసారి అంతా కలిపి పెట్టుకున్న తర్వాత బాగా మరిగించాలి. ఇలా మసిలేటప్పుడే మనం ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు చారు కాస్త చిక్కబడ్డ తర్వాత పైన కొత్తిమీర వేసుకోవాలి. చూసారుగా గుమగుమలాడే టమాటా చారు రెడీ.